గత 2, 3 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ మరియు విద్యార్థులు అందరూ కలిసి నీట్ పేపర్ లీకేజీ దీనికి బాధ్యులు అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారిని రాజీనామా చేయాలని కోరుతూ నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అయితే ఈ ఉద్యమం కాస్త, ఈ నిరసనలు కాస్త సంఘటనలు పెద్ద పెద్దగా జరిగినాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా నీట్ పేపర్ లీకేజ్ ఇది కావడం అనేది సెంట్రల్ మినిస్టర్ యొక్క అసమర్థత అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అతను రాజీనామా చేయవలసింది, విద్యార్థులకు న్యాయం చేయవలసింది, ఇది ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించవలసింది. అయితే ఈ నీట్ పేపర్ లీకేజ్ చేసిన వారిని ఆల్రెడీ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అయినప్పటికీ కూడా సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రం రాజీనామా చేయకుండా అట్లా ఉంటుంది. అయితే విద్యార్థులకు, సామాజికవేత్తలకు, చాలా మంది కూడా అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, సెంట్రల్ మినిస్టర్ డిమాండ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. నేను కూడా కోరుకున్నాను, ఇంకోటి ప్రతి ఒక్కరం. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్కు ఆయన అన్ఫిట్. సో అతను రాజీనామా చేయవలసింది. అయితే ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి అల్లర్లు ఏవైతున్నాయో, ఈ గొడవలు ఏమైతున్నాయో, విద్యార్థుల పైన, అక్కడ పాల్గొన్నటువంటి అనేక మంది యువతుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని కొట్టడం అమనయం, చాలా రాంగ్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఉద్యమాలు చేసే హక్కు ఉంటుంది. అంత మాత్రాన వారిని అంత కఠినంగా శిక్షించవలసిన అవసరం లేదు. అయితే ఈ యొక్క ఉద్యమాల వెనుక, నిరసనల వెనుక అనేక మందికి గాయాలైనప్పటికీ కూడా, అయితే ఈ ఉద్యమం దేనికోసం జరుగుతుంది అసలు? మొదటి రోజు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని పట్టుబడ్డారు. ఓకే, అది కరెక్టే. కానీ తిరిగి రెండో రోజు వచ్చేసరికి ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటారు. ఆ తర్వాత ఏమంటారు, అక్కడ పాల్గొన్నటువంటి వారిలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, బయటి వారు ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ కాని వారు ఎంతమంది ఉన్నారు. సో ఇది ముఖ్యమైన విషయం. అంటే దేశంలో ఇది ఒక అల్లర్లు జరపడానికి, కుట్రలు చేయడానికి దీని ఒక సాగుగా చూపెట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కేవలం విద్యార్థుల కోసం, విద్యార్థులకు న్యాయం చేయాలని చేస్తున్నటువంటి ధర్నాల ఉద్యమాలు. దీనికి బాధ్యుడు అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కరెక్టే. కానీ ఈ ఉద్యమాల వెనుక, నిరసనల వెనుక అనేక రకాలైనటువంటి వ్యక్తులు, ఎవరు దేశ ద్రోహాలకు పాల్పడుతున్న వ్యక్తులు కూడా అక్కడ వెళ్ళి ఏమని ఉచ్చరిస్తారు, ఏమని మాట్లాడుతున్నారు. కొందరు ప్లాకార్డులు పట్టుకొని చూపిస్తారు. ఏమని? ఆర్టికల్ 370ని రద్దు చేయాలి, అంటే 370 మరి తిరిగి తీసుకురావాలంట. ఈ విద్యార్థులకు నీట్ పేపర్ లీకేజీకి, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. FCRA అనే బిల్లు, అంటే ఇదేంటి, విదేశీ నిధుల సవరణ చట్టం, దీన్ని కూడా ముందుకు తీసుకురావద్దంట. ఇది దేనికి సంబంధించింది? NGOలు, ట్రస్టులు విదేశాల నుంచి నిధులు తెప్పించుకొని ఇక్కడ ఏవో కార్యక్రమం చేస్తారు. అలాగాని వేరే చేస్తారు, మంచిగా చేస్తారు. ఈ యొక్క బిల్లును అడ్డుకోవాలని దీనిలో చూస్తారు. ముఖ్యంగా దీనిలో మతం విషయం దేనికి? విద్యార్థుల యొక్క ఉద్యమాల వెనుక ఈ మతం వివాదం దేనికి? సో ఏది ఏమైనప్పుడు కూడా బయట వ్యక్తులకు ఇన్వాల్వ్ ఉండకూడదు, వచ్చి సపోర్ట్ చేయాలి విద్యార్థులకు, వాళ్ళ తరఫున మాట్లాడాలి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆ ఒక మినిస్టర్ను సెంట్రల్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా డిమాండ్ చేయడం తప్పలేదు. కానీ అక్కడ వచ్చినటువంటి వ్యక్తులకు ఈ యొక్క రాజీనామా డిమాండ్కి ఏమైనా సంబంధం ఉందా? రాజీనామా డిమాండ్ను అడ్డు పెట్టుకుని ఏవేవో మాట్లాడతాం. సో ఏది ఏమైనప్పుడు మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. కొందరు ఏం ఆలోచిస్తారంటే బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంక జరిగిన జంజీ ఉద్యమం ఆ తరహా అనుకుంటారు. కానీ అలా జరగకూడదు. మనది పెద్ద ప్రజాస్వామ్యం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఈ నిరసనల వెనుక వేరే విదేశీ కుట్రలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన దేశానికి పెట్టుబడులు రాకుండా ఎప్పుడు అన్రెస్ట్ క్రియేట్ చేస్తే మన దేశానికి ఇన్వెస్టర్ ఎవరు వస్తారు? రాదు కదా. సో అందుకని
ఈ ఉద్యమాలు చేయడంలో కరెక్టే, డిమాండ్ చేయడం కరెక్టే. విద్యార్థులకు నష్టము చేయకుండా ప్రతి పేపర్ను, ప్రతి ఎగ్జామ్ మంచిగా కండక్ట్ చేయాలని పిలుపునివ్వాలి. సో అలా జరగకుండా అందరం పార్టిసిపేట్ చేద్దాం. సో ఇక ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వారికి కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వారు చేసిన ఉద్యమం మంచిదే, కాకపోతే వారి యొక్క ఉద్యమాన్ని వేరే వాళ్ళు హైజాక్ చేస్తుంది, ఇది గుర్తించుకోవాలి. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం కరెక్టే, అతను ఆ పదవికి అన్ఫిట్.